జగనన్న బీమా కూడా పెట్టారు. ఇక్కడ మా ముస్లిం సోదరులు ఉన్నారు. సోదరుకి సోదరిమణులకు ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్కటి మీకు లబ్ధి పొందలేదు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి కుటుంబాలు కూడా లబ్ధి పొందాయి. మా ముస్లిం సోదరులకు ఒకటే చెప్తున్నాం, చంద్రన్న రంజాన్ తోపా ఇస్తాం, దుల్హన్ పథకం కూడా అందజేస్తాం. ముస్లింస్ కూడా హజ్ యాత్రకి ₹1,00,000 చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని సార్ కూడా చెప్పిన విషయం మా ముస్లిం సోదరులు సోదరిమణులందరూ కూడా గుర్తించాలని వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నాం. సిపిఎస్ కూడా రద్దు చేస్తామని జగన్ కూడా నాటకం ఆడాడు. జగన్ నాటకంలో చాలా మంది ఉద్యోగస్తులు కూడా ఇబ్బంది పడినారు. అయా ఉద్యోగస్తులు ఇప్పుడైనా మారాలా? మన అన్న చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మీకు కూడా న్యాయం జరుగుతుందని కూడా చెప్తున్నాం. ఎవరైతే రిటైర్డ్ అయినారో వాళ్ళకు కూడా పెన్షన్ కూడా రాలేదు, అలాంటి వాళ్ళకు కూడా నెల నెల పెన్షన్స్ కూడా ఇస్తారని మన అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పిన విషయం మీకందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా మన మండలంలో ఒకటే కోరుకుంటున్నాం, చాలా వరకు మనం కష్టపడి పని చేశాం, ప్రతి గ్రామంలో కూడా డెవలప్ చేశాం. ఈ ప్రకాష్ రెడ్డి నా సొంతూరు, నా సొంత మండలం, ఈ ఆత్మకూరు నాదే, ఈ ఇల్లు నాదే, అది ఇదన్నీ కూడా డప్పు కొడతాడు. ఎవడ కూడా నమ్మొద్దండి. లాస్ట్ టైం కూడా నమ్మి మోసపోయారు. ఇప్పుడైనా మీరందరూ కూడా ఫ్రీ ఓపెన్ గా ఉండాలా. ఇదే రోడ్డు కూడా పోతా ఉంటే ఈ ఖాళీ రోడ్లన్నీ కూడా పోయేది, ఈ బిల్డింగ్స్ అన్ని కూడా పోతాయి. అది కూడా పోకోకుండా అయ్యన్న పాత్ర మినిస్టర్ వాళ్ళతో మాట్లాడి రోడ్డు కూడా అటు సైడ్ తిప్పించిన ఘనత ఒక పరిటాల కుటుంబం కూడా దక్కుతుంది. ఈ బజారంతా షాపులందరూ కూడా ఒక కృతజ్ఞత భావంతో ఉండాలని వాళ్ళని కూడా నేను కోరుకుంటున్నాం. ఎందుకంటే మీకోసం చాలా ఈ గ్రామంలో లీడర్లు కూడా కష్టపడి పనిచేశారు. మేము కూడా మీకోసమే కష్టపడి చేశాం. ఇప్పుడు మీరందరూ కూడా మారాలి, మీరందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటు వెయ్యాలి అని ప్రత్యేకంగా అందరినీ కూడా నేను కోరుకుంటున్నాం. ఇక్కడున్న యువత కూడా చాలా మంది ఉన్నారు. నానా మీ భవిష్యత్తు బాగుండాలంటే ఎవరికి ఓటు వేస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది అనేది ఒక్కసారి యువత కూడా ఆలోచించాలని కూడా నేను కోరుకుంటున్నాం. ఓటు వేసినప్పుడు కూడా ఆలోచన చేసి సైకిల్ గుర్తుంటాయి, 2 సైకిల్ కూడా మీరు ఓటు వేయించి మా యూత్ కూడా గెలిపించాలని ప్రత్యేకంగా మా పిల్లలందరికీ కూడా చెప్తున్నాం. చదువుకున్నారు, ఉద్యోగాలు లేక ఇంట్లో తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ఒకసారేమో వ్యవసాయం చేయలేకపోతున్నారు, ఇంట్లో మీరుంటే అమ్మా నాన్న కూడా ఇబ్బంది పడుతున్నారు. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు వస్తే అన్ని కుటుంబాలు కూడా బాగుపడతాయని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఈ తోప బ్రదర్స్ కూడా వస్తారు, ఎవరికి ఎవరు భయపడొద్దండి అని మిమ్మల్ని అందరికీ కూడా చెప్తున్నాం. ధైర్యంగా ఉండండి, పరిటాల కుటుంబం తలుపులు తెరిసే ఉంటాయని మీకందరికీ కూడా చెప్తున్నాం. ఎవరికి ఏది జరిగినా వెంటనే కూడా స్పందించి మీ తమ్ముడైన పరిటాల శ్రీరామ్ మీకు ఎప్పుడు అండగా ఉంటాడని కూడా చెప్తున్నాం. ఆయన అంటాడు, శ్రీరామ్ మీకు ఎప్పుడు అండగా ఉంటాడు. నా కొడుకు గురించి మాట్లాడతాడు, నా కొడుకు కాళ్ళ గోటి కూడా ప్రకాష్ రెడ్డి చెప్తున్నా. నా కొడుకు ఎంత పెద్ద మనసు ఉందో నీకు తెలుసావయ్యా? టికెట్ రాలేదంటావా? ఒక బీసీకి ఇచ్చిన గుర్తుపెట్టుకో. బీజేపీకి ఇచ్చిన ఎంతో మంది మేధావులు టికెట్ రాకపోతే కూడా ఇబ్బంది పెట్టారు. నా కొడుకు ఎవరికి కూడా ఇబ్బంది పెట్టుకోకుండా చంద్రబాబు నాయుడు గారు అక్కడ బీజేపీకి ఇస్తే పెద్ద మేధావులు కూడా ఇచ్చేశారు. నా కొడుకు పెద్ద మనసుతో చిన్నవాడైన దండం పెట్టాలి ఎవరైనా సరే. అలాంటి వ్యక్తి ఒక బీసీకి ఇస్తే తన భుజ స్పందాల మీద కూడా వేసుకొని నా కొడుకు అక్కడ ధర్మవరంలో పనిచేస్తున్నాడు. గెలుస్తాం, ధర్మవరం గెలుస్తాం, రాప్తాడు కూడా గెలుస్తామని కూడా మేము చెప్తున్నాం. 2 సీట్లు కూడా గెలుస్తాం. నా కొడుకు ఇక్కడే ఉంటాడు, రాప్తాడు ప్రజలకు అండగా ఉంటాడు. రాప్తాడు నియోజకవర్గంలో నా చిన్న కార్యకర్తకి ఇబ్బంది అయినా పరిటాల కుటుంబం మీ ఎంత ఉంటుందని కూడా నేను తెలియజేస్తున్నాం. ఎవడైనా సరే నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు, నా కార్యకర్తల మీద కేసులు పెట్టారు, ఎవడైనా సరే మొయ్యి చెల్లిస్తాము అని కూడా నేను ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. నువ్వు దబాయిచ్చి బెదిరించి
మీసాలు నేర్చుకుంటూ పోతే మా అన్నలకి నా తమ్ముళ్ళు కూడా ఉన్నాయి అయ్యా, అందరూ కూడా లీడరు. నువ్వు ఒక లీడరు, నువ్వు ఒక ఎమ్మెల్యే, నువ్వు చదువుకునే ఎమ్మెల్యే కదా, నీకెస్తుకు వస్తాయి అలాంటి మాటలు? ఏది ఏమైనా ఆయన మెంటల్ వచ్చేసిన వాళ్ళందరికీ, ముగ్గురికి అన్నదమ్ములకి మంచి మెజార్టీతో రాష్ట్రాల్లో మనం గెలుస్తున్నామని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ, తోపుదుర్తిలో కూడా చెప్తున్నాం, తోపుదుర్తిలో కూడా ఆయన ఏదో అన్నాడు, తోపుదుర్తిలో కూడా నాకు మెజార్టీ వస్తుంది ప్రకాశమే ఈ సభలో చెప్తున్నాం. మీ ఎలకింటి ఉన్న వాళ్ళు, మీ జీపులో ఉండే వాళ్ళు కూడా నాకే ఓటేస్తారయ్యా. తోపుదుర్తిలో చెరువు కూడా నేను నీళ్ళు ఇచ్చాం, తోపుదుర్తిలో నీళ్ళు ఇచ్చాం, తోపుదుర్తికి నీళ్ళు ఇచ్చా, అదే తోపుదుర్తికి సీసీ రోడ్లు ఇచ్చా, అదే తోపుదుర్తి కూడా డ్రింకింగ్ వాటర్ కి వాటర్ ప్లాంట్ పెట్టా. అదే అయ్యా పరిటాల సునీతమ్మకుండేది. నీ గ్రామంలో నువ్వు రోడ్డు వేయించుకునే శక్తి లేనివాడు నువ్వు మాట్లాడతావా? నాకు తోపుదుర్తిలో నువ్వు గొడవ పెట్టి నా వాళ్ళు వాల్మీకి సోదరులు ఇబ్బంది పెట్టావు. ఎవరు కూడా అదర బెదర్ల దాటవయ్యన్నా ఇల్లు అన్నారు అక్కడ తోపుదుర్తిలో. ఈయన బయటకు వచ్చి బిల్డప్లు ఇస్తాడు, ఎవరు కూడా నమ్మారు. ఒక ఎస్సీ అభ్యర్థి అయినా ఆయన ఇంటికి పోయి బట్టలు వంట మీద బట్టలు లేకుండా ఇంట్లో నిలబెట్టి అంత దారుణంగా నువ్వు తిట్టి కొడితే నువ్వేమన్నా మనిషా పశువా అని కూడా ఆయన కూడా చెప్పి, ఏది ఏమైనా మొయ్యకు ఎవరైనా సరే, ఎంత తోడైనా సరే మొయ్య చెల్లిస్తామని ప్రత్యేకంగా చెప్తున్నాం. మీరందరూ జాగ్రత్తగా ఉండి, వాళ్ళు కూడా రెచ్చగొట్టి మాట్లాడి ఏదో రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటారు. ఈ చెవులో పక్క పెట్టి 14వ తారీఖు నైట్ బాక్సులు ఎత్తువేంత వరకు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాం. జూన్ 4వ తారీఖు రిజల్ట్ వస్తుంది. మంచి మెజార్టీతో అన్నయ్య గారు మేము గెలుస్తాం. చంద్రబాబు నాయుడు సీఎం మాట్లాడు అయిన తర్వాత కూడా ఇదే గ్రామంలో, అదే తోపుదుర్తిలో వాళ్ళ ఇంటి దగ్గర కూడా వాళ్ళ ఫ్యాన్ పెట్టి కర్రమని తిప్పే వాళ్ళని కూడా ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకిల్ గుర్తకే, సైకిల్ గుర్తకే, సైకిల్ గుర్తకే. జై చంద్రన్న, జై చంద్రన్న, జోహారవన్న, 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 జై తెలుగుదేశం.